సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి అభిమానులు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం. ఒకసారి మీ గురించి, మీ పేరేంటి సార్? ముందుగా నా పేరు చెరుకు శ్రీనివాస్ అండి. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం. నేను తెలంగాణ గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని. గత 23 సంవత్సరాలుగా మేము పశుసంవర్ధక శాఖలో పశుగణాభివృద్ధి సంస్థలో గ్రామీణ ప్రాంతంలో పల్లెల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ అందిస్తాము. గత ప్రభుత్వంలో మాకు కేవలం 3,500 రూపాయల వేతనమే ఉండేది. గౌరవనీయులు తండ్రి సమానులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రియతమ మంత్రివర్యులు మా యొక్క సమస్యలను తీసుకువెళ్ళి 3,500 ఉన్న వేతనాన్ని 8,500 చేయడం జరిగింది. తిరిగి సంవత్సరన్నర కాలంలో మరి పిఆర్సీని కూడా మాకు వర్తింపజేసి 11,000 వేతనాన్ని మాకు ఈ మధ్య కాలంలో అందించడం జరిగింది. మేము గౌరవ పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులకు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మా గంజి తాగుతున్న బతుకుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెతుకులు వేసిన గొప్ప మహనీయులు కేసీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెల్లో ఉన్న గోపాలమిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా 1,530 మంది గోపాలమిత్రులు ఉన్నాము. మేము ఈనాడు బీఆర్ఎస్ వెంట ఉంటాము. ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఫామ్ చేయడం కొరకు మా అంతు కృషిని కూడా మేము చేస్తామని ఎల్లవేళలా మంత్రివారికి ధన్యవాదాలుంటూ ఇలాగే ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మేము ప్రతి సంవత్సరం మంత్రి గారికి విశేష చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గోపాలమిత్రులు రాష్ట్ర అసోసియేషన్ తరఫున మేము రావడం జరుగుతుంది. మాకు చిరునవ్వుతో స్వీకరించి మాకు కడుపు నిండా అన్నం పెట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యులకు కూడా అన్నం పెట్టిన మా దేవుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని మీ ఛానల్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఛానల్ ద్వారా ఒక్కసారి మీ అందరూ కలిపి ఒకసారి విషెస్ చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్, మీ పేరు, మీ గురించి చెప్పండి సార్. ముందుగా మేము ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చాం మేడం. నా పేరు మేడిపేని గంగా యాదవ్. నేను ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పుట్టినరోజు సందర్భంగా మేము తెనాలే కాకుండా గుంటూరు జిల్లాల పక్కన పల్లెటూరులు అందరం కలిసి అన్నదమ్ముళ్ళగా బీసీ సంఘాలు, యాదవ సంఘాలు అందరం కలిసి వచ్చాము. ఆయన పుట్టినరోజు చేసుకుని ఎలా ఆరోగ్యం బాగుండి 10 మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తి కోరుకుంటాము. అంటే మీకు ఆయనతో పరిచయం ఎన్నేళ్లుగా ఉంది సార్? 21 సంవత్సరం మేడం. 2001లో ఆయన కృష్ణాష్టమి తీసుకొచ్చి తెనాల్లో బాగా చేశాం మేడం. అప్పటి నుంచి అన్నగారు మాతో బాగుంటారు. అప్పుడప్పుడు మేము వచ్చి వెళ్తూ ఉంటాం. మాకు ఆయన సహాయ సహకారాలు అన్న కూడా ఇక్కడ హైదరాబాద్లో ఆయన మాకు తోడు నీడ ఉండి మాకు పనులు చేసి పెడతా ఉంటారు. మీరు చెప్పండి సార్, మీకు అన్నగారితో ఎన్నేళ్ళ నుంచి పరిచయం ఉంది? నాకు 10 సంవత్సరాల నుంచి. మీ గురించి చెప్పండి సార్. ముందుగా మీ పేరు? నా పేరు దానబోయిన చంద్రశేఖర్ కుమార్ యాదవ్. నేను గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల బీసీ సంఘం అధ్యక్షుడిని. అన్నగారితో 10 సంవత్సరాల క్రితం సదర్ పండగకు వచ్చినప్పుడు పరిచయం. అయితే లాక్డౌన్లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అయ్యారు. ఫ్యామిలీ ఆంధ్రాలో ఉండిపోయారు. ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో వెళ్ళడానికి పాస్ కావాలని అడిగితే ఎవరు తెలంగాణలో ఎవరిని అడగాలో అర్థం కాక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని గూగుల్లో నెంబర్ తీసి మాకు కొంచెం పరిచయం అయినా కానీ ఫోన్ చేసి అన్నగారు ఇది పరిస్థితి అని అడగగానే అన్నగారు పర్సనల్గా తీసుకొని అక్కడ ఉన్న రూరల్ సిఐ గారికి చెప్పి పలానా వాళ్ళకి లెటర్ ఇప్పించి పంపించారు. అప్పటి నుంచి అన్నగారి మీద మాకున్న అభిమానం రెట్టింపోయింది. అందువల్ల ఇవాళ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి మా మహంకాళి అమ్మవారి ఆశీస్సులు అన్నగారికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఉంటాం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. నా పేరు దానబోయ నాగరాజు యాదవ్. అన్న గత 10 సంవత్సరాల నుంచి మాకు పరిచయం అన్నతో. అన్న ఎప్పుడు ఇచ్చినా సరే ఒక సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని చాలా చేరదీస్తారు. అలాగే బీసీలందరికీ కూడా అన్న చాలా వెన్నుదండుగా ఉండి బాగా యాక్టివ్గా పనిచేస్తారు. టీఆర్ఎస్లో ఉన్న ఏ పార్టీలో ఉన్న బీసీ యాదవ్ సోదరులు ఎవరున్నా సరే అన్న ముందుండి ఏ పని చెప్పినా కూడా నేనున్నాను తమ్ముడు అంటూ ముందుంటారు. అట్లాగే అన్న బర్త్డే సందర్భంగా విషయం చెప్పడానికి మేము గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం నారాకోడూరు నుంచి వచ్చాం. మా బ్రదర్స్ మేము 10 మెంబర్స్ వచ్చాం. అంటే మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా, మీకు ఏమనిపిస్తుంది సార్? ఈవేళ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. సో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అవి చూస్తుంటే మీ ఫీలింగ్స్ ఏంటి?
మా ఫీలింగ్ చెప్పలేమండి, అంత హ్యాపీగా ఉంది. చాలా గుడ్ మెమరీస్ మాకు. మా అన్న ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ జరిగింది మా అన్నకి. ఇలాంటి సెలబ్రేషన్స్ కొన్ని వందల్లో చేసుకోవాలని, ఇంకా అందరితో ఉండాలని, అన్న ఆ దేవుడు ఆశీస్సులు అన్నకి ఎప్పుడు ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మీరంతా గుంటూరు నుంచి వచ్చారు కాబట్టి మీ విషెస్ మా 95 న్యూస్ ద్వారా ఒకసారి అన్నగారికి చెప్పండి సార్, ముగ్గురు కలిపి. హ్యాపీ బర్త్డే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. మీరు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలతో బాగుండి ప్రజల సేవలకి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.